దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 56. ఆఫీస్లో ఆనంది చేసే తింగరి పనులకు తల పట్టుకుంటున్న అశ్విన్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో ఆఫీస్లో డీసెంట్గా ఉండు అని అశ్విన్ ఆనందికి చెప్పిందంతా వదిలేసి ఆఫీస్ స్టాఫ్ ముందు దీపక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఆనంది పరిగెత్తుతూ దీపక్కి దగ్గరగా వెళ్తుంటే ఎక్కడ ఆనంది ఆఫీస్ స్టాఫ్ ముందు దీపక్ని హక్ చేసుకుంటుందేమో అని అంతకు అంత టెన్షన్ పడుతుంటాడు అశ్విన్. ఆనంది సంతోషపడుతూ ఆల్మోస్ట్ దీపక్కి దగ్గరగా వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోతుంది. అప్పటి వరకు టెన్షన్గా ఉన్న అశ్విన్ ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్యా బతికించింది. ఇలాంటి పెళ్ళాలుంటే టెన్షన్తో బీపీ తొందరగా రేజ్ అయి హార్ట్ అటాక్ వచ్చి సగం జీవితంలోనే చస్తారేమో. థ్యాంక్ గాడ్ నా పరువు కాపాడింది అని అనుకుంటాడు. స్టాఫ్ మెంబర్స్ వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. అప్పుడే గౌతమి కూడా ఎంటర్ అయి స్టాఫ్ మెంబర్స్ ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళ వైపు చూపులు పోనిచ్చి దీపక్ ఆనంది వాళ్ళని చూస్తూ ఉంటుంది. దీపక్ తనని బాధగా చూస్తూనే, ఏంటి ఆనంది అని అడుగుతాడు. ఎలా ఉన్నావు దీపక్ అని అడుగుతుంది ఆనంది. హా బాగున్నాను అని అంటాడు బాధని లోపల దిగమింగుకుంటూ. నేను ఎలా ఉన్నానో నన్ను కూడా అడుగు దీపక్ అని అమాయకంగా అంటుంది. తన అమాయకత్వానికి దీపక్ చిన్న నవ్వు నవ్వి, ఎలా ఉన్నావు ఆనంది అని అడుగుతాడు. నేనైతే అస్సలు బాగలేను దీపక్. ఆ యమ్మ నన్ను పెళ్లి చేసుకుని టార్చర్ పెడుతున్నాడు. అదే నేను పెళ్లి చేసుకునుంటే నన్ను బెడ్ కాఫీతో లేపేవాడివి కదా. కానీ యమ్మ నన్ను కింద పడేసి లేపుతున్నాడు. అంతేకాదు కిచెన్లోకి వెళ్ళి వంట చేయమంటున్నాడు. ఇదిగో నా వేలు కూడా కాలింది అని తన బాధల్ని ఏకరువు పెడుతుంది. దీపక్ తన వైపు బాధగా చూస్తుంటే తన మాటలకి అశ్విన్లో మళ్ళీ టెన్షన్ పెరుగుతూ, ఓసి రాక్షసి, ఇప్పుడే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నానే, నా పరువు తీయకే తింగరదానా అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. గౌతమి కూడా తన మాటలు విని కంగారు పడుతుంటుంది. అసలు నా పెళ్ళి ఆ యమాతో కాకుండా నీతో అయితే బాగుండేది దీపక్ అంటూ బాధగా చెప్తుంటే స్టాఫ్ మెంబర్స్ అందరూ నోరు వెళ్ళబెట్టి అశ్విన్ని వాళ్ళని మార్చి మార్చి చూస్తుంటారు. అశ్విన్ తల పట్టుకొని, ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఆఫీస్ వరకు బుద్ధిగా ఉండమని చెప్పిందే చెప్పుకుంటూ వచ్చాను. చెప్పి చెప్పి నా నోరు పోయింది, కానీ దీనికి మాత్రం ఎక్కలేదు అని తిట్టుకుంటూ ఉంటాడు. ఆనంది తన బాధలు చెప్తుంటే దీపక్ కన్నీటి పొరలతో బాధగా చూస్తుంటాడు. వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో మేనేజర్ భాస్కర్కి తెలుసు కాబట్టి ఆనంది మాటలకు అతను కూడా జాలిపడుతుంటాడు. నేను ఆ అమ్మని పెళ్లి చేసుకొని చాలా కష్టపడుతున్నాను దీపక్ అని చెప్తుంటే గౌతమి కంగారుగా అక్కడికి వచ్చి, ఆనంది ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ఇలా అందరి ముందు కాదు అని తన చెవి దగ్గరికి వచ్చి చెప్తుంది. నా కష్టాల సంగతి నీకు కూడా తెలుసు కదా గౌతమి. అసలు నేను పడే కష్టాలు లోకంలో ఎవరైనా పడతారా చెప్పు. ఆ యమ 7ంటికి నన్ను నిద్ర లేపుతాడు. నన్ను అంత పొద్దున్నే లేపడం కాకుండా కాఫీ కలపమంటాడు, టిఫిన్ రెడీ చేయమంటాడు, వంట చేయమంటాడు. ఇన్ని పనులు ఎవరైనా చేస్తారా చెప్పు అని బాధగా చెప్తుంటే, ఈ పనులన్నీ మనం కూడా చేసుకుంటాం కదా. ఆనంది మేడం ఏంటి, తను ఒక్కతే బాగా కష్టపడుతున్నట్టుగా చెప్తుంది అని గుసగుసలాడుకుంటారు లేడీ స్టాఫ్ మెంబర్స్. ఆ అమ్మ కొడుకు నన్ను టార్చర్ చేస్తున్నారు కదా గౌతమి అని అంటుంది. మేము నేను టార్చర్ చేయడం కాదే, నువ్వే టార్చర్ అనే పదానికి నాతో స్పెల్లింగ్ రాయిస్తున్నావు అని తిట్టుకుంటాడు అశ్విన్. ముందు నువ్వు రా ఆనంది అంటూ గౌతమి ఆనందిని లాక్కొని క్యాబిన్లోకి తీసుకువెళ్తుంటే, ఇంకా నేను పడుతున్న కష్టాలు గుర్తులేవు దీపక్, అన్నీ గుర్తు తెచ్చుకొని రాసుకొని మరీ నీకు చెప్తానులే అంటూ ఆనంది గౌతమితో వెళ్తుంది. దీపక్ది పెళ్ళి ఆగిపోయింది అన్నారు కదా, అంటే
దీపక్ పెళ్లి ఆనందితో కుదిరి ఆగిపోయి ఉంటుంది. అందుకే అలా మాట్లాడుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు అశ్విన్ చెవిలో పడి దీపక్ వైపు కాస్త జాలి పడుతూ చూస్తుంటాడు. అశ్విన్ అక్కడ అందర్నీ ఉద్దేశించి మాట్లాడుతూ, మీరనుకుంటున్నది నిజమే. నా భార్యకి ఇంతకు ముందు దీపక్‌తో పెళ్లి సెటిల్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆనందిని పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. దీపక్, ఆనంది చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. అందుకే నా భార్య దీపక్ దగ్గర అంత చొరవ చూపించింది. సో, ఇక ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు అని సీరియస్‌గా చెప్పేసరికి అప్పటి వరకు ఏదో ఆశ్చర్యంలో ఉండిపోయిన స్టాఫ్ మెంబర్స్ అలర్ట్ అయ్యి అశ్విన్‌కి భయపడుతూ ఎవరి డెస్క్ దగ్గరికి వాళ్ళు వెళ్లి కూర్చుంటారు. అశ్విన్ క్యాబిన్‌లోకి వెళ్ళేసరికి గౌతమి ఆనందితో మాట్లాడుతూ, అంతమంది ముందు అలా మాట్లాడకూడదు అని అంటుంది. ఎందుకు మాట్లాడకూడదు? నేనేమైనా అబద్ధాలు చెప్పానా? అన్నీ నిజాలే చెప్పాను కదా! లేకపోతే కిచెన్ అంటే ఎలర్జీ అనుకునే నన్ను కిచెన్‌లోకి పంపించి వంట చేయమంటున్నారు అని అంటుంది. అలా వంట చేయటం పెళ్ళైన ప్రతి అమ్మాయికి సహజమే. నువ్వే పెద్ద కష్టమని బాధపడుతున్నావు. నిజానికి నువ్వు పడేది కష్టాలు కాదు. నీకంటే బాగా కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు అని అంటుంది గౌతమి. అవును. పాపం మా బామ్మ రోజూ లేచి ఇంటి పనులన్నీ తనే చేసుకుంటుంది. నిజమే, నాకంటే కష్టపడేవాళ్ళు చాలామందుంటారు అని అంటుంది. అశ్విన్ ఆ మాటలు వింటూ దగ్గరికొచ్చి, నీకు కారులో వచ్చేటప్పుడు బుద్ధిగా ఉండమని చెప్పాను కదా! మరి నువ్వేంటి ఇక్కడికొచ్చి చేసింది? అని అడుగుతాడు. అంటే నేను బుద్ధిగా లేనాయమ్మా? అని అమాయకంగా తిరిగి ప్రశ్నిస్తుంది. చేసిందంతా చేసి బుద్ధిగా లేనని ఎంత ఇన్నోసెంట్‌గా అడుగుతున్నావే అని విసుక్కుంటాడు. సరేలే, దీనికి మళ్ళీ తిట్టకు. ఇక మీదట బుద్ధిగా ఉంటాను అని అంటుంది. బుద్ధిగా ఉండటం నీ వల్ల కాదని ఈ రోజుతో నాకు పూర్తిగా అర్థమైంది, కానీ కాసేపట్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా! వెళ్ళి ప్రిపేర్ అవ్వు అని గౌతమి తనని క్యాబిన్‌లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టు. ప్రజెంటేషన్ ప్రిపేర్ అవుతుంది అని అంటాడు అశ్విన్. సరే బావా అని చెప్పి గౌతమి తనని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది ప్రజెంటేషన్ ఎలా ఇస్తుందో ఏమో! అమ్మేమో దీనితోనే ప్రజెంటేషన్ ఇప్పించమని చెప్పింది. ఇది ప్రజెంటేషన్ ఇచ్చే వరకు నేను టెన్షన్‌తోనే చావాలి అని అనుకుంటూ ఉండగా దీపక్ రిజిగ్నేషన్ లెటర్ చేతిలో పట్టుకొని, ఎక్స్‌క్యూజ్ మీ సార్ అంటూ లోపలికొస్తాడు. అశ్విన్ చేతిలో ఉన్న ఆ లెటర్‌ని అనుమానంగా చూస్తూ ఉండగానే దీపక్ దగ్గరికొచ్చి, జాబ్‌కి రిజైన్ చేయడానికి వచ్చాను సార్. ఇది నా రిజైన్ లెటర్ అని చెప్పి అశ్విన్ ముందు పెడతాడు. అశ్విన్ దీపక్‌ని చూస్తూ ఆ రిజైన్ లెటర్‌ని చేతులకు తీసుకుంటాడు. అలా దీపక్‌ని చూస్తూనే ఆ లెటర్‌ని పరాపరా చింపుతుంటాడు. అది చూసి దీపక్ ఆశ్చర్యపోతూ, ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతాడు. నువ్వు ఈ జాబ్ రిజైన్ చేయటానికి వీల్లేదు దీపక్ అని అంటాడు అశ్విన్. అదేంటి సార్, జాబ్ కంటిన్యూ చేయాలా, రిజైన్ చేయాలా అనేది పూర్తిగా నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కదా అని అంటాడు దీపక్. నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, కానీ అంటూ అశ్విన్ చేయిలో నుంచి లేచి 2 చేతుల్ని పాయింట్ జేబులో పెట్టుకొని, నువ్వు రిజైన్ చేసి వెళ్తే నీ ఫ్రెండ్ చైతన్యని నేనింకా టార్చర్ పెడతాను. చైతన్య టార్చర్ అనుభవించాలని నీకుంటే నువ్వు జాబ్ రిజైన్ చేసి వెళ్ళొచ్చు అని సూటిగా చెప్తాడు. అది విని దీపక్ కంగారు పడుతుంటాడు. నా గురించి నీకు ఇంకా అర్థం కాలేదేమో. చైతన్యతో నాకున్న శత్రుత్వంతోనే ఆనందిని పెళ్లి చేసుకున్నాను. నన్ను పెళ్లి చేసుకొని తను ఎన్ని కష్టాలు పడుతుందో నీ ముందు పెట్టింది కదా అని అంటాడు ఎటో చూస్తూ. అశ్విన్ మాటలకి దీపక్ బొమ్మలాగా నిలబడాల్సి వస్తుంది. అంటే నేను ఆనందిని బాధ పెడుతుంటే అక్కడ చైతన్యకి నొప్పి కలుగుతుంటుంది. నా శత్రువుని ఇంకా కష్టపెట్టే అవకాశాన్ని నువ్వు కూడా ఇస్తానంటే ఈజీగా నువ్వు జాబ్ రిజైన్ చేసి వెళ్ళొచ్చు అని అంటాడు. నాకొకటి అర్థం కావడం లేదు సార్. నాకు చైతన్యకి లింకు పెడుతున్నారేంటి? అంటే నా జాబ్‌కి చైతన్య కష్టపెట్టడానికి ఈ లింకులేంటో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు దీపక్.
నేను సైకోని, శాడిస్ట్‌ని కదా! నేను ఇలాగే లింకులు పెడతాను. సో, మీ ఫ్రెండ్ ఇంకా కష్టపడాలి అనుకుంటే జాబ్ మానేసి వెళ్ళు. ఇంకొక రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేసి తీసుకురా. సైన్ చేస్తాను అనంటాడు. వద్దు సార్. చైతన్య ఇప్పటికే ఆనంది పెళ్లి మీతో జరగటం వల్ల చాలా సఫర్ అవుతున్నాడు. నా వల్ల చైతన్య ఇంకా కష్టపడటం నాకిష్టం లేదు అనంటాడు దీపక్. గుడ్. వెళ్ళి నీ ఉద్యోగాన్ని నువ్వు చేసుకో అనంటాడు అశ్విన్. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి సార్ అనంటాడు దీపక్. ఏంటది అని అడుగుతాడు. నేను ఆనందిని ప్రేమించాను కానీ ఆనంది నన్ను ప్రేమించలేదు. అప్పుడు ఇప్పుడు కూడా నన్ను ఒక స్నేహితుడిగానే చూస్తుంది. దయచేసి ఆనంది మాటల్ని తప్పుగా అనుకోకండి అనంటాడు. నా భార్య గురించి నువ్వు చెప్తే కానీ నాకు తెలియదనుకున్నావా? ఆ మాత్రం నేను నా భార్యని అర్థం చేసుకోకపోతే దానికి మొగుణ్ణై అర్థమేముంది అనంటాడు. అశ్విన్ మాటల్లో ఆ ఒక్క విషయానికి దీపక్ సంతృప్తి పడతాడు. కానీ ఆనందికి నాతో పెళ్ళయింది కాబట్టి నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో దీపక్. త్వరలోనే నీ మైండ్‌ని ఫార్మాట్ చేసుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే మంచిది అనంటాడు. అశ్విన్ మాటలకి సమాధానం చెప్పకుండా కొన్ని రోజులుగా ఆఫీస్‌కి రాకపోయేసరికి ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి సార్. నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను అనంటాడు. నీ వర్క్ కంటే ముందు ఒకటి చేయాల్సింది ఉంది దీపక్. ఈ కంపెనీ నుంచి ఆ అమరేంద్ర గారి కంపెనీకున్న లింక్ ఫైల్స్ అన్నీ నా ముందుకు తీసుకురా. వాళ్ళ టైఅప్ అగ్రిమెంట్‌ని క్యాన్సిల్ చేస్తాను అని అంటాడు. అలా అయినా వాళ్ళు కాస్త మనశ్శాంతిగా ఉంటారేమో అని దీపక్ అనుకొని సరే సార్ తెస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి అశ్విన్ ఫైల్స్‌ని చెక్ చేసి వాళ్ళతో ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి అమౌంట్ కూడా సెటిల్ చేసి సెండ్ చేసి ఈ రకంగా తప్పించుకున్నామని అనుకుంటున్నావేమో చైతన్య. ఏదో ఒక రకంగా మీ మామ అల్లుణ్ణి నేను బాధ పెడుతూనే ఉంటాను అని అనుకుంటాడు. మరి కొద్దిసేపటికి అశ్విన్ ఫైల్స్‌ని పక్కకు పెట్టి ఈ తింగర్ది ప్రజెంటేషన్‌కి ప్రిపేర్ అవుతుందా? లేకపోతే ఇంకేమైనా తింగర వేషాలు వేస్తుందో చూడాలి అని అనుకుంటూ ఆనంది కూర్చున్న క్యాబిన్‌లోకి వెళ్తాడు. ఆనంది ల్యాప్‌టాప్ ముందల కూర్చొని టెన్షన్‌గా ఫింగర్స్‌ని కీస్ మీద ఆడిస్తూ కనిపిస్తుంటుంది. పర్వాలేదే, బుద్ధిగా నేను చెప్పిన వర్క్ చూసుకుంటుంది అని అనుకుంటూ తన వెనుకగా వచ్చి ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే తను ప్రజెంటేషన్ బదులు రమ్మీ ఆడుతుంటుంది. ఆన్‌లైన్ పేకాట ఆడుతున్న తనని చూడగానే యముడికి మళ్ళీ బీపీ రేజ్ అవుతుంటుంది. ఏయ్! ఏంటి నువ్వు చేసేది? అంటూ తన మీద ఒక్కసారిగా విరుచుకుపడతాడు. ఆ అరుపుకి ఆనంది ఉలిక్కిపడి యముణ్ణి చూసి థు థు అంటూ భుజం సర్దుకుంటూ లేచి, ఏంటి అమ్మా అలా అరిచావు? ఒక్కసారిగా భయపడ్డాను తెలుసా? అని అంటుంది. అరవడం కాదే, నిన్ను చంపేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? అని అడుగుతాడు. కనపడటం లేదా? రమ్మీ ఆడుతున్నాను అని తాపీగా సమాధానం ఇస్తుంది. ఈ ఎక్స్ట్రాలే వద్దన్నాను. నేను ఏం చేయమన్నాను? నువ్వేం చేస్తున్నావు? అని అడుగుతాడు. నువ్వు చేయమన్నది నేను చేస్తున్నాను అని అంటుంది. నిన్ను అంటూ తన మీదకి కోపంగా చెయ్యెత్తుతాడు. కొడతాడేమో అనుకొని ఆనంది ముడుచుకుపోయి భయంగా అమాయకంగా చూస్తుంటుంది. తన అమాయకత్వాన్ని చూసి కష్టంగా చేయి దింపి నీ ముఖం చూస్తే కొట్టలేకపోతున్నానే అని అంటాడు. ఇప్పుడు ఏమైంది అమ్మా? నా మీద అంత కోపంగా ఎందుకు అరుస్తున్నావు? అని అడుగుతుంది. చేస్తున్నంత చేస్తూ మళ్ళీ ఏమైందని అడుగుతావేంటే? అని అంటూ ఉండగా అశ్విన్‌కి కాలొస్తుంటుంది. తనని కోపంగా చూస్తూనే పాకెట్లో నుంచి ఫోన్ తీసి చూడగానే శిరీష కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఆనంది కూడా స్క్రీన్ మీద ఆ పేరుని చూస్తుంది. తనని కోపంగా చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శిరీష అని అంటాడు. ఎవ్వరీ శిరీష అని అనుకుంటుంది ఆనంది. ఏమిట్రా అన్నయ్య, పెళ్లి చేసుకున్నాక నాకు కాల్ చేయటం మర్చిపోతున్నావు? అంతగా నీ పెళ్ళాంతో రొమాన్స్లో మునిగిపోతున్నావా అని అటు నుంచి మాటలు అశ్విన్కి వినపడుతుంటాయి. దీన్ని తిట్టడానికి టైం సరిపోవట్లేదు, ఇక దీంతో రొమాన్సా అని మనసులో తిట్టుకొని
నీతో ఏ రోజు మాట్లాడలేదు బంగారం. రోజు ఏదో ఒక టైంలో మాట్లాడుతూనే ఉన్నాను కదా! అనంటాడు. ఆ మాటలకి ఆనంది అనుమానపడుతూ, బంగారం అని మాట్లాడుతుంటే కొంపతీసి ఈ యమ్మకి లవరుందా ఏంటి? అని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవర్ అనే భ్రమలో ఆనంది చేతిలో అశ్విన్ పరిస్థితి ఏంటి? శిరీష గురించి ఆనందికి తెలియబోతుంది అంటే ఆనంది దగ్గర నుంచి ఈ విషయం అమర్‌కి కూడా తెలియబోతుందా? అసలు రమ్మీ ఆడే ఆనంది ప్రెజెంటేషన్‌లో అశ్విన్‌కి చుక్కలు చూపించబోతుందా? మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో అద్భుతంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.